మగాడు గల్ఫ్ కంట్రీకి వస్తే చుట్టుపక్కలే కావచ్చు, చుట్టాలే కావచ్చు, అప్పుల పాలు అయిపోయాడు, లేదంటే ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, బాధ్యతతో వెళ్తున్నాడు, లేదంటే భార్య పిల్లలు రోడ్డు మీద పడిపోతున్నారు, వాళ్ళు పోషించుకోవడానికి వెళ్తున్నాడు అని ఎంతో గొప్పగా, ఎంతో గౌరవంగా చెప్పుకుంటారు. అదే ఒక ఆడది గడప దాటి గల్ఫ్ కంట్రీకి వస్తే దీని ఆటలు దీని మొగుడు దగ్గర సాగట్లేదు, అందుకే ఆ గల్ఫ్ కంట్రీకి వెళ్తుంది, అక్కడ దాని ఆటలు సాగుతాయి అని చెప్పి అనుకుంటారు. ఒక మగాడు ఎందుకు వెళ్తున్నాడో అదే విధంగా ఒక ఆడదే వెళ్తుందని ఎందుకు అనుకోరు? ఒక మగాడు మొయ్యవలసిన బరువు మగవాడు మొయ్యకపోతేనే ఒక ఆడది గల్ఫ్ కంట్రీకి రావాల్సి వస్తుంది. ఈడి పిల్లం కోయిట్ వెళ్ళిందిరా, ఇంకా రాలేదురా, 4 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, ఎందుకు రాలేదో, ఏం చేస్తుందో, ఏమైందో ఇలా అన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పిల్లలు కూడా ఈ గల్ఫ్ కంట్రీకి ఏదో రోజు ఖచ్చితంగా వస్తారని మాత్రం మర్చిపోకండి.